అందరికీ నమస్కారం. ముందుగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా నమస్కారం. ఈరోజు మహిషా పోస్టర్ లాంచ్ గెస్ట్గా హీరో శ్రీకాంత్ గారు రిలీజ్ చేయడం జరిగింది. వారికి ముందుగా థ్యాంక్స్, అభినందనలు. ప్రవీణ్ డైరెక్టర్గా, హీరోగా, ప్రొడ్యూసర్గా అన్ని శాఖలు ఇంకా ఫ్రెండ్స్తో కలిసి ఈ సినిమా నిర్మించారు. మేము అడగగానే శ్రీకాంత్ గారు దీన్ని ఓపెన్ చేయడానికి చేసినందుకు చాలా చాలా సంతోషం సార్. ఎందుకంటే చిన్న సినిమాలకు ఈ రోజుల్లో మీకు తెలుసు ఎలా ఉంటుందో పరిస్థితి. ఏదో ఒక హీరో ద్వారా కానీ, ఒక మంచి డైరెక్టర్ ద్వారా కానీ రిలీజ్ చేస్తే ఏదో పబ్లిసిటీ వస్తుంది, మాకేదో మంచి పబ్లిసిటీ వస్తుందనే నమ్మకంతో మేము అడగగానే మీరు టైం ఇచ్చి, మీరు బిజీ షెడ్యూల్ షూటింగ్ పోయేది కూడా ఆగి మా కోసం ఈ సినిమాను పోస్టర్ లాంచ్ చేసినందుకు మరి థ్యాంక్స్. ఇందులో నటించిన హీరోయిన్స్ అలాగే టెక్నీషియన్స్ అందరికీ మంచి జరగాలని, ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి బ్రదర్ బ్యాంకులో జాబ్ చేస్తా ఉన్నారని చెప్పారు. సినిమా మీద ఒక మంచి ఫ్యాషన్తో వచ్చి ఈ సినిమా నిర్మించారు. తప్పకుండా ఈ సినిమాని ప్రేక్షకులు కూడా ఆదరించాలి. ఇలాంటి కొత్త నిర్మాతల్ని, కొత్త డైరెక్టర్ని ఆదరించి ఈ సినిమాని హిట్ చేస్తే ఇంకా 4 సినిమాలు తీస్తాడు బ్రదర్. మంచి డబ్బులు వస్తే జాబ్ కూడా బంద్ చేసి సినిమాలు రెగ్యులర్గా చేయాలని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక సినిమా చేస్తే దాదాపు 100-200 మంది టెక్నీషియన్స్ బతుకుతారు ఇండస్ట్రీలో. కాబట్టి సినిమాలు చేసే వాళ్ళు ఎప్పుడు ఇండస్ట్రీ రావాలి, మేము వెల్కమ్ చెప్తా ఉంటాము. మా ఫిలిం ఛాంబర్ ద్వారా కూడా మీకు వెల్కమ్ బ్రదర్. తప్పకుండా మంచి సినిమాలు చేయండి, మంచి సబ్జెక్ట్ నమ్ముకొని సినిమాలు చేయండి. తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు. ఈ రోజుల్లో సినిమాలు కథలు బాగుంటే తప్పకుండా ప్రేక్షకులు కూడా ఆదరిస్తారు. కాబట్టి మీరు కథను నమ్ముకొని సినిమాలు చేయండి, తప్పకుండా హిట్ అవుతాయి. అలాగే మీలాంటి వారికి, మా శ్రీకాంత్ లాంటి హీరోలు తప్పకుండా ఇండస్ట్రీలో సపోర్ట్ ఉంటుంది. మాలాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తాం. ఈ సినిమాను ప్రేక్షకులు కూడా పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మా మంచి మనసున్న మా హీరో శ్రీకాంత్ గారికి మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికీ నమస్కారం. ఈరోజు మహిషా పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది. ప్రవీణ్ ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా, ఒక హీరోగా అన్ని శాఖల్ని ఆయనే హీరోగా చేసి, ఆయనే ప్రొడ్యూస్ చేసి, ఆయనే డైరెక్షన్ చేసి, అంటే ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి నాకు తెలిసి ఈ సినిమా మీద. ఒక మంచి కాన్సెప్ట్తో మహేష్ అనే ఫిలింని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇదే చెప్పారు, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వెళ్తున్నామండి, దీన్ని సబ్జెక్ట్ నమ్మి సినిమా చేసామని. ఇది డెఫినెట్గా ప్రేక్షకులు ఆదరించాలని, అలాగే ఇందాక రామకృష్ణ గారు చెప్పినట్టు మీరందరూ మంచి సినిమాలు చేసి ఇంకా ఇండస్ట్రీలో ఎంతో మందికి ఉపాధి కల్పించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ టీం అందరికీ కూడా, హీరోయిన్స్కి అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రామకృష్ణ గారికి, శ్రీకాంత్ గారికి చాలా థ్యాంక్స్ అండి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ టైం ఇస్తారని. అది దట్టు ఇంత చిన్న సినిమాలకి సార్ టైం ఇస్తారని అనుకోలేదు. అలాంటిది మా చిన్న సినిమా కోసం సార్ టైం ఇచ్చినందుకు ఆయనకి నా మనస్ఫూర్తిగా వందనాలు. లేదు అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. లేదండి, అంటే మా సినిమా ఇక్కడి దాకా రాగలుగుతుంది, కష్టపడ్డాం. 1-2 సార్లు కష్టపడ్డాం. ఒకటే షూట్ని 2-3 సార్లు చేసేవాడిని. అంటే కాంప్రమైజ్ అవ్వకుండా, ఎందుకు ఆ సీన్ బాగా రాలేదు అనే ఉద్దేశంతో ఒక యాక్టర్ బాగోతే వాళ్ళని మార్చి, అలాంటిది ఈరోజు అసలు మాటలు రావట్లేదండి నిజంగా కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా సినిమా గురించి వస్తే అండి, కొత్త సబ్జెక్ట్. దీంట్లో హీరో హీరోయిన్ అని సపరేట్గా ఎవరు లేరండి. ప్రతి ఒక్క సీన్లో వీడు హీరోయిన్, లేదా ప్రతి ఒక్క సీన్లో వీడు హీరో అన్న కన్ఫ్యూజన్లో సినిమా వెళ్తుంటుంది. సినిమాలో ఎవరు బతుకుంటే వాళ్ళే హీరో కాబట్టి చివరికి నేనే హీరో. ఓవరాల్గా సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సార్.